హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక కారం పట్టించుకుందామని అయితే బయటకైతే వెళ్తున్నాము. ఇక నీళ్ళ డబ్బా అయితే ఇప్పుడు చిన్న ఉంది, ఏడి పోయినా అడిగి పక్కనే ఉండాలి కదా. ఇక అట్లా నేనైతే కింద వెయిట్ చేస్తున్నాను. ఏం చిన్నాడు ఇక మా పాప మా ఆయన అయితే ఇంకా దిగుతలేరు మెట్లు. ఇదైతే చెట్టు మామిడికాయ చెట్టు ఏమో కొత్తగా వచ్చింది, రెడ్ స్కూటీ బాగుంది కదా, నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. ఇక మా పాప పైనుంచి రానా మమ్మీ అంటే రా తొందరగా రారి అని అన్న ఇంకొచ్చేస్తారు వాళ్ళైతే. ఇక చిన్నోడు గుండు చేయించుకున్నారు కదా, ఇట్లుండు గుండోడు కామెంట్ చేయండి. ఇక కారు మాది ఇక్కడనే ఉంది, అద్దం ఇది ముయ్యలే చూడండి, ఇట్లా వదిలేసి వచ్చిండో. అది గోడకు తగిలితే వగులుతుంది కదా, అట్లా మూయలేదు. ఆతలది నేను మూసిన, యువతలది ఈయన మూయలే అనేసి నేనైతే అద్దం మూసేసిన. చూసినా కాబట్టి జరిపోలేకపోతే పిల్లలు బాల్ అవి వాడుకుంటుంటే మొత్తం బలకు కొడతారు అన్నట్టు. ఇంకా కార్ అయితే 2 వద్దల దగ్గరికి అయితే మూసేసి అయితే మేమైతే బయలుదేరినాం. కారం పట్టించేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. ఇంకా కొంచెం దూరము వెళ్ళాలి ఇక బండి మీద. నేను కూడా పోకపోదును, బట్ ఏంటంటే ఇంట్లో ఉండి బోర్ వస్తుంది. ఈరోజు అయితే మా సైడ్ అయితే మార్కెట్ ఉంది. ఇక చూడండి మార్కెట్ ఎట్లా అంటే మస్తు పబ్లిక్, మస్తు అంటే ఈ నుంచి స్టార్ట్ చేసి అక్కడ మెయిన్ రోడ్ దాకా ఉంటుంది. చూడండి ఎంత లైట్ ఫోకస్కి ఎంత బాగా గుర్తుంది కదా మార్కెట్ అయితే. కూరగాయల రేట్లు అయితే మంట మండిపోతున్నాయి అసలు చెప్పాలంటే. చికెన్ కానీ గుడ్లు కానీ చాలా రేట్లు ఉన్నాయి. గుడ్లు కూడా రేట్ 8 రూపాయలు ఉన్నాయి. మీ సైడ్ ఎంతో కామెంట్ చేయండి. ఇక మేము రోజు గురువారం అయితే ఇది మార్కెట్ జరుగుతుంది మా సైడు. ఇంకా మేమైతే మార్కెట్కి ఇదే దగ్గర మా ఇంటి పక్కకే. ఇంక అట్లా అనేసి అయితే ఇక్కడికి వచ్చేసి అయితే మార్కెట్ అయితే వేసేసుకుంటాం. ఏం కావాలన్నా తీసుకొని అయితే పోతాము. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, చెప్పులతో సహా అన్నీ ఉంటాయి. బస్సు పెద్ద మార్కెట్ అన్నట్టు. ఇక మేమైతే ఫైనల్లీ కారంపొడి దగ్గరికి అయితే వచ్చేసినాము. పెట్రోల్ పోపించుకొని వెళ్తున్నాము. దగ్గరికి అయితే వచ్చేసినాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. పెట్రోల్ పోపించుకుంటుండు. పెట్రోల్ లైట్ ఫోకస్లో కూడా బ్లూ కలర్ బాగుంటుంది కదా, నాకైతే మస్తు ఇష్టము. ఫైనల్ అయితే కారంపొడి దగ్గరికి అయితే వచ్చేసినాము. వాటర్ అన్నీ పడతారంట వీళ్ళు, వాటర్ కూడా అమ్ముతారంట. ఇది కొత్తగా చూస్తున్నాను నేనైతే, మా ఇంటి దగ్గర నేను పెద్దగా చూడలేదు. పిండి గిన్నె కూడా కొత్తగా పడ్డదట్టుంది. ఇది అన్నీ పడతారంట చూడండి, అరిసెలు అవన్నీ. ఇక కారం అయితే పట్టించుకొని అయితే ఇంటికి వచ్చేసినాం నైట్. ఇదైతే ఈరోజు మార్నింగ్ అన్నట్టు. ఇక పాపకైతే వేడి అన్నంలో కొంచెం మామిడికాయ చట్నీస్ అయితే తినబెడుతున్నా, ఎందుకంటే కర్రీ చేయలే, నా హెల్త్ అస్సలు బాగుండట్లేదు. అట్లా అనేసి అయితే పాపనైతే రెడీ చేయించి స్నానం చేసి అయితే ఫ్రెష్ అప్ చేసేసి బాక్స్ అన్నీ రెడీ చేసేసిన. మామిడికాయ పచ్చడి కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే సాల్ట్ వేసి తినబెడుతున్నా. ఎందుకంటే మస్తు అంటే మస్తు కారం ఉంది, ఏడుపన అన్నీ ఉంది. మా గుండుగాడేమో చిప్స్ తింటుండో. ఇంకా ఇవన్నీ జద్రేసేయాలి. అసలు వాతావరణం చల్లగా ఉంది ఈరోజు. నైట్ అయితే ఇక్కడ వర్షం వచ్చినుండే. పాప కారం ఉందని అయితే ఒకటే వాటర్ తాగుతుంది. ఇక మొత్తం తినబెట్టేసి అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నా. నేను స్కూల్కి తీసుకెళ్ళేసినాక ఏడుస్తుందేమో అనుకున్నా. నిన్న బాగా ఏడ్చిందంట. ఈరోజు అయితే బాగానే బాయ్ మమ్మీ బాయ్ అని చెప్పేస్తుంది నాకు లోపలికి పోయినాక కూడా. ఇంకా లోపలైతే వీడియో తీయలేదు, ఫోన్ మైక్ ఇచ్చేసి బయట ఇచ్చేసి అయితే పోయినాం. షాప్ దగ్గర ఏదో ఒకటి కొనిస్తే ఊకుంటుందని అయితే రూపాయి అయితే చేయికి ఇచ్చిన. స్ట్రాబెర్రీ చాక్లెట్ కొనిచ్చుకొని అయితే స్కూల్లో పంపించేసి ఇంటికి వచ్చేసినాక పాలు ఛాయ్ అయితే పెట్టేసుకున్నా. చిన్నోనికి పాలు తాపుదామనేసి. ఇంకా చిన్నోడు పండుకుండు. వంత అయిపోయినాక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం ముసురు వాన అయితే వచ్చేస్తుంది. ఇక నేను ఛాయ్ కానీ ఇంకా ఏం తినలేదు. చింతపండు అయితే నానబెట్టిన చారు చేద్దామని. పాప చారు అంటుంది, అందుకే చారు అయితే వేయాలి. ఇప్పుడు అన్నం వండేసిన, చారు చేసేసి ఇంకా చిన్నోడు అనుకున్నప్పుడు చేయాలి కదా, ఇక చేద్దాం చిన్నగానే చేద్దాం. కానీ నాకైతే ఓపిక వస్తలేదు, చూడాలి. ఇంకా చాయ్ పెట్టుకున్న తాగుదాం అనేసి. కానీ చాయ్ కూడా చల్లగా అయిపోయింది, తాగబుద్ది కాక అట్లనే పెట్టేసిన అన్నట్టు. ఒక చిన్న సన్నగా ముసురు రాలుతుంది కదా, వాతావరణం చల్లగా అంటే చల్లగా ఉంది, చలి కూడా పెడుతుంది. మీ సైడ్ కూడా వాన వస్తుందా లేదా కామెంట్ చేయండి. ఊర్లలో అసలు వానలు లేవంట, ఏదో లైట్గా పడుతుందంటే. ఈ వర్షం హైదరాబాద్లో ఎందుకు పోతుందో ఏమో, కొంచెం ఆడబడ్డ బాగుంటుంది కదా అనేసి అయితే అనుకుంటున్నా. మంచిగా పంట శీలలు వండి పత్తి మొత్తం మంచిగా వండి రైతులకు మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భగవంతుడా వర్షం వచ్చేటట్టు అయితే ఆశీర్వదించు అందరినీ. ఇంకా సరే, మళ్ళీ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. ఆలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్.